అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే ఫ్రెండ్స్. అందరు మా మమ్మీ వాళ్ళకైతే మ్యారేజ్ డే అని చెప్పాలి ప్లీజ్. మా మమ్మీ అయితే ఇప్పుడు ఏమేమి చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్, రండి. హాయ్, హలో, వెల్కమ్ టు సిరియమల్ బ్లాగ్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే ఈరోజు ఊరికి వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే మార్నింగే వెళ్ళేది ఉండే, పిల్లలు లేవలేదు, అందుకనే మేమైతే రెడీ అయ్యాము. లాస్ట్కి ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేసుకున్న గిన్నెలు ఉన్నాయి, అవి కూడా ఎందుకు మళ్ళీ వచ్చే టైం పడుతుందని తోమేస్తున్నాం. వెళ్తున్నాం. మా వారొక్కరే ఉండిపోయారు. ఆయన రెడీ అయితే మేమందరం అయితే వెళ్ళే దారిలో కలుస్తాం. మీకు బాయ్. షూస్ వేసుకోమన్నట్టు గుర్తు, నిన్ను షూస్ వేసుకోమన్నట్టు గుర్తు కనవడం నా ఇలా స్టార్ట్ అయ్యాక మేమైతే బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. బస్ రాగానే ఎక్కడమే. నేను ఎక్కడికి వెళ్ళినా బస్సులోనే వెళ్తాము, ఎందుకంటే మాది లాంగ్ జర్నీ కాబట్టి. ఓకేనా? బస్లో కలుద్దాం. వచ్చినాము. తమ్ముడు డాడీ ఎక్కడ ఉన్నారు? మేము బస్ అయితే దిగాము లాల్ బజార్లో. ఇప్పుడు వాటర్ కోసం అయితే కొంచెం దూరం వచ్చాము, కానీ వాటర్ ఎక్కడ దొరకలేదు. అందుకే మేము చెట్టు కింద వెళ్ళబడ్డాం. మా వారైతే వాటర్ కోసం వెళ్ళారు. ఎక్కడ దాకా వెళ్ళారో ఏంటో తెలియదు. మరి ఎంత టైం పడుతుందో కూడా తెలియదండి. ఏ టైం అవుతుందో. ఇంటికి వెళ్ళే వరకు పిల్లలు అయితే నీరసపడిపోతున్నారు. ఇంకా మాది 3 hours జర్నీ. ఇప్పుడైతే ఉస్నాబాద్ ఎక్కాలి మళ్ళీ. మా పిల్లలైతే మార్నింగ్ ఎక్కాము కదా, మా తమ్ముడు మా డాడీ మా సరే చూడు. అరవకు. ఏమేమి వర్ష?
అయితే బస్సు అయితే దిగాము. ఇవంతా మా ఊరు సైడ్ పొలాలు, చెట్లు పొలాలు ఇవన్నీ అండి. చూడండి ఎలా ఉన్నాయి అనేది. మా ఊరైతే ఇలాగే ఉంటుందండి మొత్తం. ఈ అడవి దారి నుంచి అంటే ఈ మధ్య దారి నుంచి మేమైతే ఇంటికి చేరుకోవాలి. మా పిల్లలైతే బండి మీద అయితే వెళ్ళిపోయారు. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. కనిపించేదే మా ఊరండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి వచ్చేసినాం చూడండి ఫ్రెండ్స్. చూడండి ఏమనలే చేసి వచ్చి అలసిపోయామనేసి నేనైతే టీ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.